గాయస్, ఈరోజు టాపిక్ వచ్చేసి సిహెచ్ అగ్రహారం అండ్ పాపని ఇద్దరు వ్యక్తులు అయితే తీసుకెళ్ళడం, ఆ ఫుటేజ్ అయితే దొరికింది. సో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. సో ఫర్దర్ అప్డేట్ కోసం చూడాలి. అండ్ ఐ హోప్ పాప సేఫ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద ఇష్యూస్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, చాలామంది చనిపోయారు రియాక్టర్స్ దగ్గర. డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ మెథడ్స్ అండ్ డిఫరెంట్ అప్రోచెస్. సో ఏంటంటే లోకేష్ గారు అక్కడికి వెళ్ళి భరోసా కాకుండా వాళ్ళకి ఆదుకొని, అంటే ఒక వాళ్ళకు నమ్మకం ఇవ్వాల్సింది పోయి అక్కడ ఉన్న కార్మిక నాయకుల మీద వాళ్ళేదో ఆగ్రహం మీద ఉన్నారు. సో అదే ఆగ్రహం మీరు కూడా చూపిస్తే ఇంకా నాయకులకి కార్యకర్తలకి తేడా ఉంది. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు ఏ మహానాడులైనా గొడ్ల పార్టీ అంటారు, సైకో అంటారు, ఇవి పదజాలాలు వాడకూడదు, బట్ మీరు వాడుతారు. అండ్ ఇన్ కేస్ నెక్స్ట్ సెషన్స్లో, నెక్స్ట్ ఎలక్షన్స్లో కానీ వాళ్ళు వస్తే ఇదే రిపీట్ అవ్వచ్చు, మేబీ ఇదే రిపీట్ చేయొచ్చు. సో మిమ్మల్ని అనొచ్చు, మీ తల్లిగారిని అన్నప్పుడు మీరు ఫీల్ అయ్యారు. సో అన్నీ చూసాము, అన్నీ చూస్తున్నాము. నేను 2 times ఓటర్ ఉన్నాయి. నేను జనసేనకి ఓటేసాను, టీడీపీకి ఓటేసాను. ఐఎమ్ వైజాగ్ ఓటర్, మా జగదంబ. అండ్ మై ఓట్ ఈస్ గోన్ టు ద బ్యారక్స్. తెలుసు, బ్యారక్స్ దగ్గర మా ఓట్స్. సో మీరు వెళ్ళినప్పుడు అక్కడ పరిశీలన కాకుండా వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలా. ఎలాగంటే, మేము ఉన్నాము, మీకు ఆదుకుంటాము, మీ ఫ్యామిలీకి ఏమన్నా చేస్తాము, నష్టపరిహారం కాకుండా ఇంకా ఏదైనా వాళ్ళకి మోటివేట్ చేసేలాగా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, వాళ్ళకున్న సమస్యల వాళ్ళు పోయిన బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం ఓదార్చడం కాకుండా ఇంకొంచెం ఏదైనా కొంచెం ఎగ్జాస్ట్రేషన్ చేస్తున్నారనిపించింది నాకు ఎందుకో. దాంతోడు మీ అగ్రెసివ్ స్పీచ్ ఏంటంటే వాళ్ళకి కోపం తెప్పిస్తుంది కార్మిక నాయకులకి. సో ఇక్కడ మీరు చిన్న గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఒకటే విధంగా వెళ్తారు సార్ మీరు. మాది రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు సార్, మరి ఉన్న రాజ్యాంగాన్ని ఏం చేద్దాం సార్? అది తీసేద్దాము, తీసేసి మీ రెడ్ బుక్ రాజ్యాంగమే ఫాలో అవుదాం. ఎవరెవరికి ఎందుకో సార్, నా మీద 2 కేసులు పెట్టారు ఇక్కడ, అది కూడా ఇక్కడ నాయకులే. పేర్లు చెప్పను, కానీ పేర్లు చెప్పిన పెద్ద ఏముండదు. కానీ వాళ్ళు మాకు మనీ కూడా ఇవ్వాలి, ల్యాండ్ ఉంది, డిస్ప్యూట్స్. అండ్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి కాల్ పట్టుకొని, మా డాడీ కాల్ పట్టుకొని అలాగా అది ఇది అని చెప్పేసి మా డాడీని మభ్యపెట్టి కేసు వాపస్ తీయించుకున్నారు. మా డాడీ వైజాగ్లో ఉంటే వీళ్ళు ఇక్కడ దండవాకులో ఉండేవారు. మా డాడీ దగ్గరికి ప్రతి వీకెండ్ వచ్చి మా డాడీ కూర్చుంటే మా డాడీ దగ్గర కూర్చొని అది కాదు నాగేశ్వర, అది కాదు సంథింగ్ మ్యానిపులేట్ చేశారు. మా డాడీ ఏంటంటే అంటే బేగా కరిగిపోతారు. ఇది ఈజ్ లైక్ ఐస్ మాట, తను ఈజీగా కరిగించేశారు అన్నమాట. ఇప్పుడు ఒక్కటైతే బ్యాడ్ అనిపించింది ఏంటంటే గాయస్, నెక్స్ట్ 3 yearsలో మీ పరిపాలన ఎలాగుంటుందో నాకు తెలియదు, కానీ ఈ 2 ఏళ్ళ పరిపాలన మాత్రం మహా దారుణం సార్, చాలా దారుణం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, లా అండ్ ఆర్డర్ ఎలాగా పనిచేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సరే, నేను న్యాచురల్గా చేసిన విక్టిమ్స్ ఏమన్నా ఎక్యూజ్డ్ ఉంటే తీసుకెళ్ళి పడేయండి, దట్స్ లా చూసుకుంటుంది. బట్ గ్రెడ్జ్ పెట్టుకొని కేసెస్ పెడుతున్నారు చూసారా, ఇదైతే తప్పు సార్. ఒకళ్ళ మీద కాదు సార్, నాతో ఇంకొక అతను ఉన్నాడు సార్, జైల్లో కలిసాను నేను అతని మీద కూడా సోషల్ మీడియా కేసెస్, ఆ కేసెస్, ఈ కేసెస్ చాలా దగ్గర ఒక 13 కేసెస్ పెట్టారు. ఏలూరు సంథింగ్ కేసెస్ తిరుగుతున్నాడు, అతను కూడా తిరుగుతూనే ఉన్నాడు సార్. సో మీరు
మా మీద కన్నా ఇక్కడ అభివృద్ధి ఏమన్నా చేయగలిగితే చూడండి సార్. సింగపూర్‌ని చేస్తానన్నారు సార్. ఒక 20 ఏళ్ళు పడుతుందా సార్? ఒక 30 ఏళ్ళు, ఓ 40 ఇయర్స్, ఓ 50 ఇయర్స్ అవ్వదు సార్ అది. ఇక్కడున్న పావర్టీ మ్యాక్స్ మిడిల్ క్లాస్ సార్ ఇది. ఎక్కువ ఆశించరు సార్. వన్ ఒక మిడిల్ క్లాస్ కానీ స్ట్రగుల్ అయిందనుకోండి సార్, వాళ్ళ మైండ్ సెట్స్ మారుతాయి సార్. వాళ్ళు ఏం చేస్తారంటే నెగిటివ్ వైపు వెళ్తారు సార్, పాజిటివ్ వదిలేస్తారు. సో బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ మీరు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే బాగుంటుంది సార్. మహానాడు జరిగింది సార్. మీరు దేని గురించి మాట్లాడాలి సార్? మీరు చేసిన డెవలప్మెంట్, మీరు పెట్టిన స్కీమ్స్, మీరు పెట్టిన ప్రయోజనాలు ఏమైనా జరిగాయా? ఇవి మాట్లాడుకోవాలి సార్. నాటకాలు వేయడాలు లేడు సార్, డ్యాన్స్ లేడు సార్, స్టేజ్ షోస్ ఏంటి సార్? అదైనా జాతర, అది కూడా పబ్లిక్ మనీతో. ఏది రూపాయి మీ జేబులో తీరుగా, ఏది రూపాయి జేబులో మేము మాకే ఇస్తారు ట్యాక్స్ రూపాము. ఆల్ నో దట్, అందరికీ తెలిసిందే. సో సోషల్ మీడియాలో జరిగేది ఏంటంటే అందరికీ తెలిసిందే, ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటారు. నన్ను కిరాక్ ఆర్పీ గురించి చెప్పాలంటే, బలిచ్చే ముందు మేక కానీ పోతుని కానీ అలా మేపుతున్నారు సార్ మీరు అతన్ని. నెక్స్ట్ అతను కనబడ్డాడు సార్. ఎందుకని చెప్తున్నానంటే, వైసీపీ నాయకులు ఒక సర్టన్ పాయింట్ వరకు ఊరుకుంటారు. వాళ్ళకి విసిగెక్కితే చిరాగా ఎవరైనా మెంటాలిటీ మారిపోతుంది సార్. సో మీరు కొంచెం ఆలోచించాలి సార్. మాకు ఉద్యోగాలు లేవు సార్, నేను ఒక కాప్ని, బట్ నాకు జాబ్ చేయాలని లేదు. ఎవరు చేస్తారు సార్? 20,000, 15,000, 12,000. పోనీ వాలంటీర్ విషయానికి వద్దాం, 10,000 ఇస్తానన్నారు. అదేమైంది సార్? వాళ్ళు అదో కదా, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్ అన్నారు సార్, 3,500 అన్నారు సార్, మహిళకి 1,500 అన్నారు సార్. సూపర్ 6 ఎలా సార్ సక్సెస్ఫుల్ అయింది? నిల్, ఇట్స్ నిల్. సో బేసిక్గా మీకు చెప్పాల్సిన విషయం ఒకటే సార్, మీరు కాన్సన్ట్రేషన్ అంతా వైసీపీ మీద పెడితే రాష్ట్ర అభివృద్ధి ఎలా చెందుతుంది సార్? ఒక మాట, గంజాయి నిర్మూలించాలంటున్నారు, ఇంకా దొరుకుతుంది సార్. ఇంతకుముందు మేము తీసుకునే వాళ్ళం సార్. ఐఎమ్ సోబర్ ఫర్ 2 years. సోబర్ అంటే చాలామందికి అర్థమవుతుంది, అది మానేసి నేను 2 years అవుతుంది సార్. నేను అర్థం చేసుకున్నాను సార్, మా ఇంట్లో పరిస్థితులు ఏంటి, నాకేంటి, ఇవి మనకు సెట్ అవ్వు. అందరూ అర్థం చేసుకోరు కదా సార్. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది సార్. మీరు వైజాగ్ వెళ్ళండి, ఏదైనా నర్సీపట్నం వెళ్ళండి, సమ్ ఏజెన్సీస్ ఇంకా 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 జరుగుతూనే ఎప్పటికప్పుడు పట్టుకుంటూనే ఉన్నారు సార్. మీరు ఏమీ అరికట్టట్లేదు సార్. మీకు చెప్పి అందరికీ విసుగొచ్చింది సార్. ఇంకా యువ సామ్రాట్ సార్. సార్ మీరు తాగేసి మాట్లాడతారో తెలియదు, లేకపోతే మీరు ఒక డ్రగ్ ఎడిక్టో తెలియదు, కానీ మీ ఐస్ ఎప్పుడు బ్లాక్గా ఒక డ్రగ్గిస్ట్ లాగా ఉంటారు సార్, మెయిన్ థింగ్. సో మిమ్మల్ని మేము పరిగణనలో తీసుకోవట్లేదు సార్. మీ దాంట్లో పాయింట్ లేదు సార్. మొన్న ఇంటర్వ్యూలో క్రాంతి టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఏమన్నారు సార్? 3rd grade ఎకనామికల్ సంథింగ్ ఏదో స్టేట్మెంట్ పాస్ చేశారు. మీ స్టేట్మెంట్ పాస్ చేసింది ఎవరి మీద సార్? సీఎం మీద సార్. సో మీరు రాజకీయాలు చేయకుండా, రాజకీయం అంటే ఏంటో మీకు పూర్తి అవగాహన లేదనిపిస్తుంది సార్. చాలామందికి తెలుస్తారు కదా, జెన్జీ నో ఆల్ ద థింగ్స్. ఓకే, మీరు అంటారు బూమర్స్ అంటారు, జెన్జీ, జెన్జెక్స్, జెన్ ఆల్ఫా, దిస్ ఈజ్ ఆల్ అందరికీ తెలుసు సార్.
మీరు ఎంతవరకు చేశారు, ఏది చేశారు? ఈ 2 ఇయర్స్లో ఏమీ చేయలేదు సార్. ఫ్రీ బస్ అన్నారు సార్. మగాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మీరు చూసారా సార్? ఎంతమంది కుట్లాడుకున్నారో చూసారా సార్? వైరల్ అవుతున్నాయి సార్ వీడియోస్, చాలా వైరల్ అవుతున్నాయి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. యూఆర్ నాట్ ఇన్ అ రైట్ వే. యూ షుడ్ హ్యావ్ సమ్, అంటే మీది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సార్, మాది ఇక్కడ లోకల్ సార్. సో మీరు ఇక్కడ ఇంప్లాంట్ చేద్దామంటే అది కష్టం సార్. ఇక్కడ మైండ్ సెట్స్ అన్నీ ఎలాగుంటాయంటే కొంచెం డిఫరెంట్గా ఇక్కడ స్థాయిలోనే ఉంటాయి సార్. మీరు దానికి తగ్గట్టు వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చి బుజ్జగించో ఏదో చేసో భయపెట్టో ఏదో చేయాలి. కానీ బట్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి సార్ ఇది? ఇంకెందుకు సార్? బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకెందుకు అయితే సార్? అప్పుడు అయితే అది ఫాలో అవ్వద్దా సార్ మేము? సరే, మీరు చెప్పినట్టే మీ రెడ్ బుక్ రాజ్యాంగమే ఫాలో అవుదాం సార్. మీరు పేర్లు రాసుకుంటూ ఉండండి, మేము కూడా అందులో లిస్ట్ అవుతుంటాం. అంటే మీకు ఎప్పుడైనా వ్యతిరేకంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడినా వెంటనే మీరు కేసు వేస్తారు. ఐ నో దట్, బట్ ఐ డోంట్ కేర్. ఓకే, వన్స్ ఆ పర్సన్ పట్టుకున్న ఇలా వదిలాడు అనుకోండి సార్, సైక్ అవుతారు సార్ చాలామంది. సో లెట్ ఇట్ బీ ద వే ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడానికి పెద్దగా ఏం లేదు. 2 ఏళ్ళలో పెద్దగా చేసింది కూడా ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అమ్మఒడిని ఏమో తల్లికి వందనం చేశారు, అండ్ ఆల్ రెప్లికాస్ ఇప్పుడు ఇచ్చేవన్నీ రెప్లికాస్ మాత్రమే. ఈ రెప్లికాస్ని పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. 4 కానండి, 5 కానండి, 5 కానీ ఏం చేయాలి సార్ ఇక్కడ? ఏది సార్ చేయాలి? కరెక్ట్గా వరి కోసే టైంకి ఏమొచ్చి వర్షం పడుతుంది సార్. 4 పస్తులు ఉంటారు సార్, అప్పుడు మీరు తెచ్చి పెడతారా సార్ అన్న? శుభ్రంగా మీ ఇంట్లో మాత్రం మీకు వాన ఉంటుంది సార్. మీది సార్, మీది హై క్లాస్ సార్ మీది. సర్లేండి సార్, హ్యావ్ అ గ్రేట్ హెడ్ అబౌవ్ 3 years, and we will see you at 2029 elections, and we will show the power of our vote. Signing off, guys.